శ్రీకృష్ణ గారు ఇప్పుడు మన కర్ణాటక గవర్నమెంట్ అయితే సిద్ధరామయ్య గారు ఉన్నారో ఆన్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ రాహుల్ గాంధీ వారు అక్కడ వేముల చట్టం అనేది ఒకటి పెడదాం అనుకుంటున్నారు. ఏదైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్టూడెంట్స్ కోసం వారు ఆ యాక్ట్ పెట్టాలి. ఫస్ట్ ఆ యాక్ట్ గురించి మీ ఉద్దేశం ఏంటి? రోహిత్ వేముల చట్టం అనేది తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే రోహిత్ వేముల చట్టం అనేది సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రోహిత్ అనేవారు దళితుడనే కాదు, అతను ఒక వడ్డెర సామాజిక సంబంధించిన వ్యక్తి. ఇక్కడ ఏమొస్తుంది, దళితులకు సంబంధించిన చట్టం తీసుకురావాల్సి వస్తే దానికి ఒక పోరాట యోధుడియో లేకపోతే ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని తీసుకోవడం అనేది మంచి నిర్ణయం. అంతేగాని ఒక బీసీకి సంబంధించిన వ్యక్తిని తీసుకొని వచ్చి దళితుడిగా చూపించడం అనేది తప్పు. అయితే మీరు ఏమని సజెస్ట్ చేస్తారు? ఆ పేరు ఆ రోహిత్ వేముల యాక్ట్ మీద ఏమని పేరు పెట్టాలని మీరు సజెస్ట్ చేస్తారు? దానికి చాలా ఉన్నాయి తీసుకోవాలంటే, ఒకటనే ఉంది. కాకపోతే దళిత సామాజిక వర్గం నుండి తీసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. అంబేద్కర్ చట్టమైనా తీసుకురావచ్చు, అహల్యాబాయి చట్టమైనా తీసుకురావచ్చు, లేకపోతే చాలా మంది ఉన్నారు, పోరాడిన వాళ్ళు, భారతదేశం కోసం పోరాడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు తీసుకొస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా ఇక్కడ రోహిత్ వేముల యాక్ట్ తీసుకురావాలి. ఏదైతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారో వారు ఇక్కడ రోహిత్ వేముల గారిని చనిపోవడం దాంట్లో ప్రథమ పాత్ర పోషించారని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. వీరి వ్యాఖ్యలపై మీరేమంటారు సార్? కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు అనేవి పూర్తిగా అవాస్తవం. ఆయన తెలుసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అతను దళితుడా కాదా అనే విషయం ఆయన తెలుసుకొని మాట్లాడాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. తెలుసుకోకుండా మాట్లాడడం అనేది పూర్తిగా అతని యొక్క అది దళితుడు కాదని సుప్రీంకోర్టే చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పినప్పుడు అతని దళితుడని ఎలా అంటారు మీరు? అసలు మా రాష్ట్ర అధ్యక్షుడిపై మీరు చేయడానికి అసలు మీకు ఏం అధికారం ఉందని మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చిన గ్యారంటీలు 6 గ్యారంటీలు అటకెక్కినాయి. ఇచ్చిన వాగ్దానాలన్నీ వాగులో కలిసి గంగారపనాయని. మీరు దళితులకు ఏదైనా చేయాలి అని మీకు అనిపిస్తే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలో అంబేద్కర్ అభయాస్తం 12 లక్షలు దళితులకు ఇస్తా అని మీరు 6 గ్యారంటీలో ఇచ్చారు. మీకు చిత్తశుద్ధుండి గవర్నమెంట్ నుండి ప్రజలకు పని చేయాలనే ఆలోచన ఉంటే ముందు అది నెరవేర్చండి. అది నెరవేర్చకుండా వారి మీద వీరి మీద అనవసరమైన విష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసి పబ్బం గడుపుకోవడమే తప్ప ప్రజలకు మీరు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు వారు వచ్చేసరికి గత 4-5 టర్మ్స్ నుంచి వారే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు మధిర నియోజకవర్గం. వారు వచ్చేసరికి ఇక్కడ అభివృద్ధి ఏమైనా చేశారు మధిర నియోజకవర్గంలో? అండ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా ఎలా అభివృద్ధి చేస్తున్నారు? వారు పేరుకే ఉప ముఖ్యమంత్రి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కానీ ప్రజలకే కానీ దళిత సామాజిక వర్గానికే కానీ ఇంతవరకు అతను చేసింది పూర్తిగా శూన్యం. ఎక్కడ చేశాడు, ఎప్పుడు చేశాడు, ఏంటనేది ఎక్కడా కూడా లేదు. ఓన్లీ పేపర్కి మాత్రమే పరిమితమైంది తప్ప అది వాస్తవాల్లోకి వెళ్తే ఎక్కడా కూడా ఎవరికి కూడా అందే పథకం కానీ ఏదైనా కూడా ఇంతవరకు కూడా జనాలకి చేరువలో ఏది కూడా జరగలేదు. అది పేపర్కి మాత్రమే పరిమితమైంది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్నాం. మనం ఇప్పుడు అంబేద్కర్ అభయహస్తం ఇందాక మీరు చెప్పారు. ఆ 12 లక్షల గురించి ఏమైనా వీరు ఇంప్లిమెంట్ చేసే ట్యాకిల్ ఏమైనా చేస్తున్నారా బట్టి విక్రమార్క గారు? ఇంప్లిమెంట్ ఏం లేదు, కేవలం అది పేపర్కి మాత్రమే పరిమితమైంది. అది ఇంప్లిమెంట్ అనేది ఇప్పుడు మనం అంబేద్కర్ అభయహస్తం 12 లక్షలు అని చెప్పేశారు. ఇంతకుముందు ఏం చెప్పారు, రాజీవ్ యువశక్తి పథకం అని చెప్పేసి 4 లక్షలు ఇస్తామని చెప్పేసి చాలాసార్లు చెప్పారు. చాలామంది నాలాంటి విద్యార్థులు ఎంతోమంది ఆ లోన్ వస్తే ఏదో ఒక వ్యాపారం చేసుకొని ఇంటికి ఆర్థికంగా భరోసా కల్పించవచ్చు అనే దృష్టికోణంలో ఉండి అందరూ కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఆఖరికి ఏమైంది, ఆ పథకం గంగార్పణం, అది కూడా గంగలో కలిసిపోయింది. ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎందుకు ఉంటుందండి సివిల్? మాకు లేకనే కదా మేము లోన్కి అనేది వెళ్ళేది. మాకు సివిల్ ఎందుకు ఉంటుందండి? మా దగ్గర పైసలు లేవనే కదా మేము లోన్లకు వెళ్ళేది. మాకు ఎందుకు ఉంటుంది సివిల్? పూర్తిగా ఈ అభయాస్త పథకం అనేది కూడా పేపర్కే పరిమితం. ఇవి ప్రజలకు అందుబాటు కావు. ఓకే, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ గురించి కూడా ఇప్పుడు మాట్లాడారు సార్.
ఇప్పుడు ఎస్టీ వర్గీకరణకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ V6 వెలుగు పత్రిక ఎవరైతే ఉన్నారో అక్కడ వెంకట్ గారు ఇక్కడ ఎస్టీ మాలలకి సంబంధించి వారు మాట్లాడడం జరిగింది. వారు వర్గీకరణకి మేము వ్యతిరేకం అని చెప్పేసి వీరంటారు, ఎవరైతే వెంకట్ గారు ఏదైతే మాట్లాడతారో. దాని తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మీ వర్గీకరణకి ఆమోదం పొందినని చెప్తారు. అసలు వర్గీకరణ చట్టంపై మీ అభిప్రాయం ఏంటి? వర్గీకరణ అంటే తమ హక్కుల కోసం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడడం అండి. సెంట్రల్ గవర్నమెంట్ వర్గీకరణ చేస్తా అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు వారు ఏదైతే ఇచ్చిన హామీ మేరకు వారు ఆ మాట మీద ఖచ్చితంగా నిలబడతారు. ఆ వర్గీకరణ ఎలా జరుగుతుంది అనే దాని మీద ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే రీసెంట్గా ఇప్పుడు మీరు నగరంలో వచ్చేసరికి జెడ్పీ సెంటర్ వద్ద యుద్ధ వాతావరణం ఒకటి చూసాం. దాని గురించి ఒకసారి ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారిపై కాంగ్రెస్ బట్టి విక్రమార్క గారు చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను శాంతియుత నిరసన కార్యక్రమం జెడ్పీ సెంటర్లో చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ అన్న గారు పాల్గొని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న క్రమంలో వాళ్ళు కాంగ్రెస్ బట్టి విక్రమార్క అనుచరులాగా పిఏలాగా ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది పూర్తిగా సిగ్గుచేటు. దళితుడు అనే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మర్చిపోయి తోటి దళితుల పైన చేసిన కార్యక్రమం అయితే ఏదైతే ఉందో పూర్తిగా దళిత సమాజం సిగ్గుపడేలా ఉంది. అధికారం అనేది ఎవ్వరికీ శాశ్వతం కాదు. అధికారం ఉందని ఎలా పడితే ఏది పడితే అది చేస్తే చూస్తూ ఊరుకో. బట్టి విక్రమార్క లాఠీలు తూటాలు ఉద్యమాన్ని ఆపలేవు. దళితుల పైన ఇంకొకసారి ఇలాంటి చర్యలు అనేది భారతీయ జనతా పార్టీ నుంచి పూర్తిగా సహించబోము. ఇంకొకసారి ఇట్లాంటి చర్యలు మీరు మళ్ళీ దళితుల పైన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా దళిత సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలో వచ్చి మీ యొక్క పార్టీ ఆఫీసును ముట్టడి చేసి మీకు కనువిప్పు కలిగేలా చేస్తామని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా దళిత మోర్చా ఆధ్వర్యం నుంచి తెలియజేస్తున్నాం. ఖబర్దార్ బట్టి విక్రమార్క, మీరు మా రాష్ట్ర అధ్యక్షుడి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను బేషరతుగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా నుండి డిమాండ్ చేస్తున్నాం.